ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నట్లయితే ఈ చదువుకున్న ఇటువంటి వాక్యంలో మనము ఈరోజు ధ్యానించాల్సినటువంటి అంశం ఏంటంటే ఎడతెగక ప్రార్థన చేయుడి. హల్లెలూయా. మరి ఇంగ్లీష్లో చూసినట్లయితే ప్రే వితౌట్ సీజింగ్, అంటే మనం కంటిన్యూస్గా ప్రార్థన చేయాలని చెప్పేసి అర్థం ఇచ్చేటువంటి వాక్యము. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. కాబట్టి మనం ప్రార్థన మరి ఎప్పుడు చేస్తామంటే, ఒకసారి మనం ఎలా ప్రార్థన చేయాలి అని మనం చూసినట్లయితే మరి దేవుని వాక్యాన్ని మనం ఒకసారి చదువుకుందాము. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. ఆది కాండంలో థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. దేవనామాన్ని మహింపరుస్తాం. ఆది కాండము 32వ అధ్యాయము 28వ వచనం 29వ వచనం. హల్లెలూయా. అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. 24వ వచనం కూడా ఒకసారి మనం చదువుకుందాం. ఆది కాండము 32:24వ వచనం. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే ఒక నరుడు దేవునితో పెనుగులాడేటువంటి ఒక పరిస్థితిని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం యాకోబు ప్రార్థనలో అక్కడ దేవునితో పెనుగులాడుతున్నాడు. హల్లెలూయా. దేవునితో అతను పోరాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యం మరి ఇక్కడ చూసినట్లయితే నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. హల్లెలూయా. మరి ఆ ఇశ్రాయేలే అనే ఒక మాటకి అర్థం మనం చూసినట్లయితే దేవునితో పోరాడువాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇశ్రాయేలుగా మారాలి, ఇశ్రాయేలుగా ఏర్పరచబడాలి. హల్లెలూయా. ఇశ్రాయేలు అనే మాటకి అర్థం మనం చూసుకున్నాము, దేవునితో పోరాడువాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఎక్కువ ఎక్కడ మనం పోరాడాలంటే మనం దేవునితో మనం పోరాడాలి. ఎలా పోరాడాలి అంటే ప్రార్థనలో మనము పోరాడాలి. హల్లెలూయా. కాబట్టి యాకోబును మనం చూస్తున్నట్లయితే యాకోబు అతనికి ఏర్పడినటువంటి పరిస్థితి ఏంటంటే తన అన్న అయినటువంటి ఏశావు అతన్ని చంపుతాడేమైనటువంటి భయము. హల్లెలూయా. కాబట్టి అటువంటి భయం, మరణకరమైనటువంటి ఆ భయం వచ్చినప్పుడు యాకోబు ఏం చేశాడంటే దేవునితో పోరాడాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజుల్లో మనం మరి అటువంటి మరణకరమైన పరిస్థితి లేకపోతే అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు, మనల్ని భయపెట్టేటువంటి పరిస్థితులు మనల్ని ఎదుర్కొన్నప్పుడు మనం ఏం చేయాలంటే
దేవునితో మనం పోరాడాలి. హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే మరి మనుషులతో మనం పోరాడడానికి సిద్ధపడతాం. మనుషులతో పోరాడడానికి మనం సిద్ధపడతాం. వాళ్ళ బలం ఎంత, మన బలం ఎంత అని చూసుకుంటాం. మనుషులతో పోరాడడానికి కావాల్సినవి మనం సిద్ధం చేసుకుంటాం. కానీ ఇక్కడ ఇశ్రాయేలుగా మనం జీవించాలంటే, ఇశ్రాయేలుగా మనం మరి దేవుని సన్నిధిలో మరి పేరు తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలంటే ప్రార్థనలో మనం పోరాడాలి, పెనుగులాడాలని చెప్పేసి దేవుని వాక్యం చెప్తుంది. ఒక నరుడు తెల్లవారి వరకు దేవునితో పెనుగులాడెను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. కాబట్టి మనకి ఇశ్రాయేలుగా మనం అందరం కూడా మార్చబడాలి. ఇశ్రాయేలుగా మనం అందరం కూడా ప్రార్థనలో పోరాడేవారుగా, దేవునితో పోరాడేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మనం సాతానుని జయించాలన్నా, అనేకమైనటువంటి పాపమును జయించాలన్నా, ప్రతి వాటిని మనం జయించాలన్నా మనం ఏం చేయాలంటే దేవునితో పోరాడాలి, దేవునితో మనం పెనుగులాడాలి. అందుకే మరి యాకోబు ఇక్కడ దేవునితో పెనుగులాడాడు. ఎప్పటి వరకు పెనుగులాడాడు అంటే తెల్లవారు వరకు పెనుగులాడాడు. హల్లెలూయా. ఆ రాత్రి అక్కడే అతను నిలిచిపోయాడు. అతను ఒక్కడే నిలిచిపోయాడు, ఒక్కడే మిగిలిపోయాడు. తెల్లవారు వరకు దేవునితో ఏం చేశాడు? పెనుగులాడాడు. కాబట్టి ఈ విధంగా మనం ఏం చేయాలంటే ప్రార్థనలో మనం పోరాడాలి, దేవునితో మనం పోరాడాలి. మనుషులు మన మీద పోరాటానికి వచ్చినప్పుడు, అనేక మంది మన మీద మరి దండెత్తి వచ్చినప్పుడు దావీదు చెప్పినట్లుగా 10,000 మంది దండెత్తి నాపై వచ్చినను నా హృదయము భయపడదు అనే రీతిగా మరి ఎంతమంది మన పైన మరి దండెత్తి వచ్చిన ఎంత పరిస్థితులు, ఎంత మరి అనేకమైనటువంటి పరిస్థితులన్నీ కూడా మన మీద మరి భయంకరముగా మరి మన మీదకి వచ్చినా కానీ మనం పోరాటం చేయాలంటే వాటితో మనం పోరాటం చేయకూడదు. మన పోరాటం ఎక్కడ ఉండాలంటే మన పోరాటం ప్రార్థనలో ఉండాలి. హల్లెలూయా. మన పోరాటం ప్రార్థనలో ఉండాలి. మన పోరాటం మోకాళ్ళ మీద ఉండాలి. హల్లెలూయా. మనం పోరాటం చేయాలి. ఎప్పటి వరకు పోరాటం చేయాలంటే మరి ఎడతెగక మనం ప్రార్థన చేసే వారికి ఉండాలి. ఎడతెగక అంటే కంటిన్యూస్లీ మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. అంటే మనం ప్రార్థన అనేది ఆపకూడదు అనేది అర్థం ఇచ్చేటువంటి వాక్యం. హల్లెలూయా. ఎడతెగక మనం నిత్యము మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. హల్లెలూయా. మరి ఇంకో వాక్యం మనం చూసినట్లయితే దానియేలు కూడా ప్రార్థన చేశాడు. దానియేలు కూడా ఎటువంటి పరిస్థితుల్లో ప్రార్థన చేశాడు మనం ఒకసారి చూసుకుందాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. దానియేలు మరి 2వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. హల్లెలూయా. దానియేలు 2వ అధ్యాయము 18వ వచనం మనం చదువుకుందాం. దానియేలు 2వ అధ్యాయము 18వ వచనం. హల్లెలూయా. తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే దానియేలు ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ప్రార్థన చేయాల్సిన అవసరం వచ్చిందంటే, తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు. హల్లెలూయా. బబులోనులో ఉండేటువంటి జ్ఞానులందరినీ కూడా నశింపజేయవాలనేసి, జ్ఞానులందరినీ నశింపజేయాలని మరి రాజు దగ్గర నుంచి ఆజ్ఞ ఒకటి బయలుదేరింది. హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. మరి దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చదువుకుంటే, ఇట్టి శాసనము
బయలుదేరుట వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను చంపజూచరి. హల్లెలూయా. కాబట్టి రాజు దగ్గర నుంచి ఇటువంటి శాసనం బయలుదేరినప్పుడు అనేక మంది జ్ఞానులను, బబులోనులో ఉన్నటువంటి జ్ఞానులను అందరిని కూడా మరి చంపవలని ఆజ్ఞ బయలుదేరినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు దానియేలు ఏం చేశాడు తెలుసా? తాను తన స్నేహితులు బబులోనులో ఉన్నటువంటి జ్ఞానులందరితో కూడా నశించిపోకుండా ఉండడానికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని చెప్పేసి శిష్యులను, తన యొక్క స్నేహితులను హెచ్చరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్, ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఆయన వల్ల కటాక్షం మనం పొందుకోవాలని చెప్పేసి ఆయన వేడుకుందని చెప్పి వారిని హెచ్చరించాడు. దానియేలు మరి ఆయన ప్రార్థన చేశాడు. ప్రభువుకి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే దానియేలుకి ఆ యొక్క కళ యొక్క మర్మాన్ని, భావాన్ని ఆయనకి తెలియజేశాడు. దానియేలు స్తుతించుతూ దేవుని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. అటువంటి పరిస్థితుల్లో ప్రార్థన చేసినప్పుడు అటువంటి గొప్ప శాసనం నుండి దేవుడు, రాజాజ్ఞ నుంచి దేవుడు విడుదల చేశాడు. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క విడుదల ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చిందంటే దానియేలు తన స్నేహితులందరూ కూడా దేవుని వేడుకున్నందువలన, దేవునిలో ప్రార్థన చేసినందువలన ఆయన ఏం చేశాడంటే వారిని విడిపించాడు. హల్లెలూయా. ఎవరివన్ సే ప్రైజ్ గాడ్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం చెప్తాం, స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం చెప్తాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్, ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. మరి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. మనం చూసినట్లయితే మరి మార్కు సువార్త 14వ అధ్యాయము 38వ వచనంలో మనం ఒకసారి చదువుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 38వ వచనం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులతో ఆయన చెప్తున్నాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. అంటే మనకి శోధనలోకి మనం ప్రవేశించుకుని ఉండాలంటే మెలకువగా ఉండి మనము ప్రార్థన చేయాలని చెప్పేసి దేవుడు ఇక్కడ మనకి మరి తెలియపరుస్తున్నాడు. ఆయన మరి ఎంత పరిస్థితుల్లో, ఏ పరిస్థితుల్లో ఆయన ప్రార్థన చేస్తున్నాడో చూడండి. మరి ప్రభు ఆయనకు వచ్చినటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి, ఆ శ్రమను బట్టి హల్లెలూయా స్తోత్రం చెప్తాం. ఎవ్రీవన్ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. 34వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 34వ వచనం. అప్పుడు ఆయన నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ ఉండి మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన ఎదురు నుండి తొలగిపోవాలని ప్రార్థించుచు, నాయన తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించుము, అయినా నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిము అనేను. హల్లెలూయా. కాబట్టి ఆయన ప్రాణం ఎలా ఉందంటే మరణమగునంతగా దుఃఖంలో మునిగి ఉందన్నమాట. హల్లెలూయా. మరణ వేదనలు ఆయన చుట్టుకున్నట్టుగా మరణమగునంతగా ఆయన ప్రాణం ఏమైపోయింది, దుఃఖంలో మునిగి ఉంది, చాలా దుఃఖంతో మునిగి ఉంది. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? యేసు ప్రభు కూడా తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన తండ్రి, మరి నీ చిత్తమైతే ఈ యొక్క గడియని తన ఎదురు నుండి తొలగించాలని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు కూడా ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఆయనకి ఎప్పుడు కూడా ప్రార్థన చేసేయడం అనేది ఆయనకి ఎప్పుడు అలవాటు. ఆయనకి ఎప్పుడు శ్రమ వచ్చినా, ఎప్పుడు మరణకరమైనటువంటి ఆ పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఆయన ఎల్లప్పుడూ కూడా ప్రార్థన ఆయన నేర్పించాడు. ప్రార్థన చేయడం అనేది ప్రభువు మనకు తెలియజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. మరి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మరి ప్రభు మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనం కూడా మనం చదువుకుందాం.
మార్కు సువార్త 13:33. జాగ్రత్త పడుడి, మెలకుగా నుండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. హల్లెలూయా. కాబట్టి దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? జాగ్రత్తగా ఉండు. జాగ్రత్తగా ఉండు అంటే ఏంటి? ఏదో ఒక గొప్ప అపాయం మనకి రాబోతుంది, ఏదో ఒక గొప్ప అపాయం మనకు సంభవించబోతుంది. కాబట్టి మీరు ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు అని చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ప్రార్థన చేయడానికి ఎలా ఉండాలని ఇక్కడ వాక్యం చదువుకున్నామంటే మెలకువగా ఉండి మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్దాం, దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మరి ఇక్కడ మత్తయి సువార్త 14:23లో వాక్యాన్ని మనం చదువుకుందాము. మత్తయి సువార్త 14:23లో దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే, అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి మరి మత్తయి సువార్త 14:23 ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. హల్లెలూయా. కాబట్టి ప్రభు ప్రార్థన మరి ఆయన ఎలా చేసేవాడు మనం ఇక్కడ చూస్తున్నాము. ఆయన ఏం చేస్తున్నాడంటే మరి జన సమూహాలందరినీ ఆయన పంపివేస్తున్నాడు. ఆయన మరి సాయంకాలం అయినప్పుడు మరి సూర్యుడు అస్తమించి పోయినప్పుడు సాయంకాలం అయినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ప్రభు మరి జనాలందరూ కూడా పంపివేసిన తర్వాత ప్రార్థన చేయడానికి ఎక్కడికి వెళ్తున్నాడు? ఆయన ఏకాంతముగా కొండ ఎక్కిపోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన మరి దేవుని సువార్తను ప్రకటించే రోజుల్లో కూడా ఆయన ఎల్లప్పుడూ ఆయన ప్రార్థన చేసేయడం ఆయనకి అలవాటు అనమాట. ఆయన కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఆయన ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తూ ఉండడం ఆయనకి ఇప్పుడు అలవాట్లు. ప్రార్థనలో పోరాడడం మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మనకి నేర్పించి ఆయన మనకి తెలియపరిచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్దాం. మరి ఇంకా మనం చూస్తున్నట్లయితే దేవుని వాక్యంలో మరి మత్తయి సువార్త 26:44 ఆయన ఏం చెప్తున్నాడంటే, గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచూ 3వ మారు ప్రార్థన చేస్తున్నాడు. అంటే ప్రభు ఏం చేస్తున్నాడు? ప్రార్థన ఆయన దేవుని సన్నిధిలో మొరపెట్టే ప్రార్థన ఏం చేస్తున్నాడు? ఆ మరలా అదే మాటలే చెప్పి మరలా 2వ మారు 3వ మారు అని చెప్పేసి మరి ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా దేవుని సన్నిధిలో ఏదైనా మనం పొందుకోవాలి అనుకుంటే దేవుని దగ్గర నుంచి మనం ఏదైనా మనం ఆయన దగ్గర నుంచి పొందుకోవాలంటే ఏం చెప్పాలంటే, మనకు కావాల్సిన దాన్ని ఏం చేయాలంటే మరలా ప్రభు దగ్గరికి వెళ్తూ ఉండాలి. 2వ మార, 3వ మార, 4వ మార, 5వ మార అని చెప్పేసి దేవుని దగ్గరికి మరలా వెళ్ళి మరలా ఆ చెప్పిన మాటలే ప్రభు కూడా చెప్పినాడు. మరలా చేసిన ప్రార్థన మరలా సేమ్ చేస్తున్నాడు. ఒకసారి ప్రార్థన చేస్తాం, రెండోసారి ఇంకేం ప్రార్థన చేస్తాం అని అనుకుంటున్నామా? మూడోసారి ఇంకేం మాట్లాడతాం అనుకుంటున్నామా? ఇక్కడ దేవుడు మనకి తెలియపరిచిన మాటలు చూడండి. ఆయన 2వ మారు మరి ఆయన మరలా ఆ మాటలే చెప్పి 3వ మారు కూడా అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 3వ మారు కూడా అదే మాటలే చెప్పి తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఆయన మాటికి ఆయన ప్రార్థన చేసి ఆయన ప్రార్థనలో పోరాడుతున్నాడు, దేవునితో పోరాడుతున్నాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో చూసినట్లయితే, మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. హల్లెలూయా. ఆయన పెందల కడ లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా. చూడండి, ఆయన సాయంకాలం అయినప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. మరి పెందల కడే లేచి ఇంకా చాలా చీకటి ఉండేటప్పుడే మనం ప్రార్థన చేయాలి. మనం అందరూ కూడా మరి క్రైస్తవులు అందరూ కూడా మరి ప్రార్థనలో మనం పోరాడేవాళ్ళు, ఇశ్రాయేలుగా మనం జీవించాలి. దేవునితో పోరాడేవాళ్ళు అనే ఒక పేరు రావాలి. హల్లెలూయా. కాబట్టి మనం పెందల కడనే మనం మరి ఇంకా చీకటిగా ఉండేటప్పుడే మనం ఏం చేయాలి? అక్కడ ప్రార్థన చేయాలి. ప్రభు అయితే ఏం చేశాడంటే అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆయన ఇప్పుడు మనం వాక్యాన్ని చదువుకున్నాం. ఆయన జన సమూహం పంపివేసి సాయంకాలం కొండ ఎక్కిపోయి ఏకాంతరంగా ఒంటరిగా ఉండి ఆయన ప్రార్థన చేస్తున్నాడు.
మరి పెందలకాడనే మరి లేచి ఇంకా చాలా చీకటిగా ఉండేటప్పుడు కూడా ఆయన ఏం చేస్తున్నాడు, అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మార్కు సువార్త 6:44 కూడా చూస్తే ఆయనకి ఎప్పుడు ఉండేటువంటి అలవాటు ఏంటంటే ప్రార్థన. కాబట్టి ప్రార్థన మనం విడిచిపెట్టకూడదు, ప్రార్థన మనం వదిలిపెట్టకూడదు. ప్రార్థన అనేది ఆయన సన్నిధిలో మనం ఎక్కువగా గడపాలి. ప్రార్థన అనేది ఆయన సన్నిధిలో ఎక్కువగా చేయాలి. మరి కొద్ది సమయాలు, కొంత సమయాలు ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే మనకి సమాధానం రావు. మరి ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యము. హల్లెలూయా. మరి మార్కు సువార్త 6:46 మనం చదువుకున్నాం. ఆయన వారిని వీడు కొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళాను. మరి ఏం చెప్తున్నాడు? ప్రతిసారి ఏం చేస్తున్నాడు? ప్రజల్ని పంపించేసిన తర్వాత ఎక్కడికి పోతున్నాడు? ఆయన ప్రార్థన చేయటానికి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? కొండకు వెళ్ళాను. ఆయనకి అలవాటు అన్నమాట. ప్రతి దినం ఆయన ప్రార్థన చేసేటువంటి దేవుడు. హల్లెలూయా. ప్రార్థన చేయడానికి ఆయన కొండకు వెళ్ళాడు. హల్లెలూయా. మరి మార్కు సువార్త 9:29 మనం చదువుకున్నాం. మార్కు సువార్త 9:29 మనం చదువుకున్నాం. అందుకు ఆయన ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. కాబట్టి ఏదైనా వదిలిపోవాలంటే, ఏదైనా మనం దేవుని దగ్గర నుంచి పొందుకోవాలంటే అది ప్రార్థనలోనే మనం పోరాడాలి. మన పోరాటం మరి మనుషులతో కాదు, మన పోరాటం పెదవులతో కాదు, మన పోరాటం శరీరంతో కాదు, మన పోరాటం మరి యుద్ధోపకరణాలతో కాదు, కానీ మన పోరాటం ఎక్కడ ఉండాలంటే ప్రార్థనలో మనం పోరాటం చేయాలి. దేవునితో మనం పోరాడాలి. మనం మరి దేవుని పిల్లలంటే, ఇశ్రాయేలు అంటే దేవునితో పోరాడువాడు. హల్లెలూయా. కాబట్టి దేవునితో పోరాడే సమయం, మనం దేవునితో పెనుగులాడే సమయాన్ని మనం యేసు ప్రభు కూడా ఉదయం ఆయన పెందలకాడే చీకటిగా ఉండేటప్పుడే ప్రార్థన చేస్తున్నాడు. మరి సాయంకాలం ఉన్నప్పుడు జనాలందరినీ పంపివేసి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మరి ఇక్కడ ఆయన ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే ఆయన చెప్తున్నాడు, మరి ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలన కూడా ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. కాబట్టి వాళ్ళ శిష్యులు మరి కొంతమంది జన సమూహంలో మరి దయ్యం పట్టిన వారిని తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు ఆ దయ్యాన్ని మరి వదిలించలేకపోయారు. అందుకు ప్రభు మరి శిష్యులు ప్రభుని అడుగుతున్నారు, ప్రభువా మేము ఎందుకు చేత దీన్ని వెళ్ళగొట్టలేకపోతుంది? అప్పుడు ప్రభు చెప్తున్నాడు, ప్రార్థన వల్లనే కానీ ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యం. కాబట్టి మనం ప్రార్థనలో పోరాడాలి. మనకి మరి అనేకమైనవి మరి అసాధ్యమైనవి మరి మనం మరి విడిపించాలంటే మనం ఏం చేయాలంటే ప్రార్థనలో మనం పోరాడాలి. హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. హల్లెలూయా. స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఓ రిబక్కరబ షకదునిమ. హల్లెలూయా. స్తోత్రం చెప్దాం. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. మరి అపోస్తలుడైన పౌలు కూడా దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. అపోస్తల కార్యంలో హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. 9వ అధ్యాయము హల్లెలూయా. స్తోత్రం చెప్దాం. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. 11వ వచనం చదువుకుందాం. అపోస్తల కార్యం 9వ అధ్యాయము 11వ వచనం. అతడు ప్రభువా ఇదిగో నేనున్నానని అందుకు ప్రభు నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అను వారి ఇంట తార్సువాడైన సౌలు అను వారి కొరకు విచారించుము. ఇదిగో అతను ప్రార్థన చేయుచున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే సౌలు ఇక్కడ మరి పౌలు ఏం చేస్తున్నాడు? తార్సువాడైన మరి పౌలు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. మరి ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ప్రభు ఏం చెప్తున్నాడు అతన్ని? మరి ఎప్పుడైతే ప్రభు అతన్ని దర్శించాడో
అతను చేస్తున్న పని ఏంటంటే ప్రార్థన చేయుచున్నాడు. ఇదిగో అతను ప్రార్థన చేయుచున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. కాబట్టి 13వ వచనం మనం చదువుకున్నట్లయితే ఆ పౌలు ఎలాంటి వాడు, ఎంతవంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాడు, మరి 13వ వచనం మనం చదువుకుందాం. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. హల్లెలూయా. ఎవరీవన్ సే ప్రైజ్ గాడ్, ఎవరీవన్ సే ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కాబట్టి పౌలు ఎలాంటి వాడు, మరి యెరూషలేములో పరిశుద్ధులకు ఎంతో కీడు చేసినటువంటి వాడు. మరి అతని గురించి అలాంటి ఒక పరిస్థితి, యెరూషలేములకు ఎంతో కీడు చేసినటువంటి అతను ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ప్రార్థన చేయుచున్నాడు. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేసినందువల్ల అతను ఏం చేశాడు? మరి బలం తెచ్చుకున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రార్థన చేసినందువల్ల అతను ఏం చేశాడు? అటువంటి మరి ప్రభు అతన్ని దర్శించినందువల్ల అతడు మరి ప్రార్థన చేయడం అనేది ఆరంభించాడు. అతను మరి ప్రార్థన చేయడం ఎడతెక్క అతను మరి ప్రార్థన చేయడం ఆరంభించాడు. హల్లెలూయా. ఎవరీవన్ సే ప్రైజ్ గాడ్, ఎవరీవన్ సే ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి మనం మెలకువగా ఉండి మనం ప్రార్థన చేయాలి. మరి మనం ఎల్లప్పుడూ ఎడతెగక మనం ప్రార్థన చేయాలి. మరి మరి ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. కాబట్టి ఎడతెగక మనం ప్రార్థన చేసేవాళ్ళు. మరి కొర్నేలు కూడా, మరి దేవుని వాక్యం మనం చూసినట్లయితే కొర్నేలి నీ ప్రార్థన వినబడేను. మరి కొర్నేలు కూడా ఎప్పుడు మరి ప్రార్థన చేస్తూ ఉండేవాడు, ఎల్లప్పుడూ మరి ప్రార్థన చేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి పేతురు కూడా అపోస్తలుల కార్యాలు 10:9 చూసినట్లయితే పేతురు కూడా ప్రార్థన చేయటకు మిద్ది మీదకి ఎక్కాను. అంటే పేతురు కూడా ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసి దేవుని శక్తిని పొందుకున్నారు, దేవుని యొక్క మరి కృపను పొందుకున్నారు. వాళ్ళు ప్రార్థనలో పోరాడారు. హల్లెలూయా. ఎవరీవన్ సే ప్రైజ్ గాడ్, ఎవరీవన్ సే ప్రైజ్ గాడ్. హల్లెలూయా. స్తోత్రం చెప్దాం. ప్రతి ఒక్కరు కూడా స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మరి రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో ఏం చెప్పబడుతుందంటే, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. అంటే మనం రక్షించబడాలంటే కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇంకో మాట ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 32వ వచనంలో మనం చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మరి 12వ వచనం చూస్తున్నట్లయితే, నిరీక్షణ గలవారై సంతోషించు, శ్రమ యందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. అంటే ప్రార్థన యందు ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి, మరి ఎడతెగక ప్రార్థించాలి, పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థనని మరి చేయకుండా ఆపివేయకూడదు. ప్రార్థన యందు చేయడానికి పట్టుదల అనేది ఉండాలి, పట్టుదల కలిగి ఉండాలని చెప్పేసి మనకి దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. స్తోత్రం చెప్తాం. ఎవరీవన్ సే ప్రైజ్ గాడ్, ఎవరీవన్ సే ప్రైజ్ గాడ్. కాబట్టి మనం దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఆయన సన్నిధిలో మనం ఎడతెగక మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. 1 తిమోతికి మరి 4:5 చూసినట్లయితే, ఎలా అనగా అది దేవుని వాక్యం వలనను ప్రార్థన వలన పవిత్రపరచబడుతున్నది. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన వలన మరి మనం ప్రార్థన చేసినప్పుడు పవిత్రపరచబడుతుంది అన్నమాట, పవిత్రపరచబడతాము. ఎప్పుడు కూడా మనము ప్రార్థన చేసినట్లయితే మరి పవిత్ర హృదయ ప్రభు ప్రార్థన చేసేవారుగా మనం ఏర్పరచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరీవన్ సే ప్రైజ్ గాడ్, ఎవరీవన్ సే ప్రైజ్ గాడ్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మరి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఏం చెప్తుందంటే, మరి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడు ఏం చేయాలి? సంఘం పెద్దలను పిలిపించాలి, వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు
ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మరి మరి ఇంకొక వ్యక్తిని మనం చూసినట్లయితే ఏలియా. ఆయన ఏం చేశాడంటే మన వంటి స్వభావం గల మనుష్యుడే. ఆయన వర్షింపకున్నట్లు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షం కురవలేదు. హల్లెలూయా. కాబట్టి ఏలియా కూడా మనలాంటి మరణాపేక్ష కలిగినటువంటి వ్యక్తే, మరణ భయం కలిగినటువంటి వ్యక్తే. కానీ అతను ఏం చేశాడు? ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని ప్రార్థన ఆలకించి 3.5 సంవత్సరం వరకు వర్షాన్ని కురిపించలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. హల్లెలూయా. స్తోత్రం చెప్దాం. ఎవ్రీవన్ స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. స్తోత్రం చెప్దాం. కాబట్టి ఈ విధంగా ప్రార్థన అనేది మనం ఎడతెక్కకుండా చేయాలి. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని చూసినట్లయితే మరి యాకోబుని గురించి మనం నేర్చుకున్నాం. యాకోబు దేవునితో పోరాడాడు. ఆ విధంగా మనం కూడా దేవునితో పోరాడేవాడుగా మనం ఉండాలి. రెండవదిగా మనం చూస్తే దానియేలు కూడా దేవునితో ప్రార్థన చేసి ఆయన మరి ఆ యొక్క రాజాజ్ఞ నుంచి, ఆ యొక్క ఆజ్ఞ నుంచి ఆయన తప్పించుకోవడం జరిగింది. మూడవదిగా మనం చూసినట్లయితే మరి మరి అపోస్తులైన పౌలు కూడా మరి ఎంతో కీడు చేశాడు. పరిశుద్ధులకు ఎంతో కీడు చేసినా కానీ అతడు ప్రార్థన చేసి మరి దేవుని ముందు ఆ దర్శనం అతనికి అనుగ్రహించబడి అతను ప్రార్థన చేయడం ఆరంభించాడు. మరి అతను ఎడతెగక కూడా ప్రార్థన చేశాడు. ఆయన మరి దేవుని యొక్క కృపను పొందుకొని ప్రార్థించాడు. నాలుగవ చూస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ప్రార్థన చేయడం ఆయనకి ఎప్పుడు అలవాటుగా ఆయన చేసుకున్నాడు. పెందలకడ లేచాడు, చాలా చీకటిగా ఉండడు, లేచి ప్రార్థన చేశాడు. సాయంకాలం అయినప్పుడు జనములందరినీ పంపించేసి ప్రార్థన చేశాడు. ఆయన మరణకరమైనటువంటి ప్రాణం బహుగా దుఃఖంలో ముగినప్పుడు కూడా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన చేసి ఆయన ప్రార్థనలో పోరాడాడు. ఇశ్రాయేలుగా ఆయన దేవునితో పోరాడేవాడుగా ప్రభువు కూడా మనకి ప్రార్థన చేయడం నేర్పించాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ యొక్క 4 యొక్క విషయాలు మనం తెలుసుకున్నాం. ఈ విధంగా మనం కూడా ప్రార్థనలో మనం పోరాడాలి. ఏదైనా కూడా సరే ప్రార్థనలోనే మనం పోరాడాలి. మన యుద్ధోపకరణాలు మరి ఇహలోక సంబంధమైనవి కాదు. మరి మనం దేవుని యొక్క మరి సర్వాంగ కవచాన్ని మనం మరి ధరించుకొని మనం పోరాడేది శరీరంతో కాదు కానీ మరి మందున దురాత్మ సమూహాలతో మనం పోరాడుతున్నాం. కాబట్టి ప్రార్థన అనేది మరి అధికంగా మనం చేయాలి. ప్రార్థన అనేది ఎక్కువగా చేయాలి. ప్రార్థనలోనే మనం విజయాన్ని సాధించాలి. ప్రార్థనలోనే మనం మరి జయాన్ని మనం పొందుకోవాలి. హల్లెలూయా. ప్రార్థన ద్వారానే మనం పొందుకోవాలి. ప్రార్థన అనేది మరి యేసు ప్రభు ప్రార్థన చేసినట్లుగా మనం కూడా మన జీవితాల్లో ప్రార్థన అనేది ఒక అలవాటుగా మారాలి. ప్రార్థన అనేది ఎల్లప్పుడూ మనం చేసి అలవాటుగా మార్చుకొని ఎడతెగక మనం ప్రార్థనలో పోరాడేవారుగా ఉండి ఇశ్రాయేలు అనే ఒక పేరు మనకు కలగాలి. కాబట్టి ఈరోజు దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్.